Look here, there and yonder, the world is full of wonder. For all the where and why, hows and the when, what, wheres, there's but one place worthy, Achala Bharati. There's but one place worthy, Achala Bharati. Hello children, this week I have got another interesting story for you. Are you curious to know what the story is about? It is about a little rabbit. Come, let us see the story. Achala Vismaya Loka, an amazing world of limitless fun. Brought to you by Achala Bharati Trust. హలో పిల్లలు, మీరందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీకు ఒక చిట్టి కుందేలు మరియు చందమామ గురించి ఒక కథ చెప్తాను. కథ పేరు చిట్టి కుందేలు మరియు చందమామ. వివిధ రకాల చెట్లు, మొక్కలు మరియు పొదలతో కూడి ఉన్న ఒక అడవి ఉంది. అక్కడ అనేక రకాల జంతువులు వాటి పిల్లలతో పాటు ఈ అందమైన అడవిని వాటి నివాస స్థానముగా మార్చుకున్నాయి. అడవిలో ఒక విశాలమైన ఖాళీ ప్రదేశంలో పుష్పాలు మరియు పళ్లను కలిగి ఉన్న చెట్లు ఉన్నాయి. మరియు ఒక దాని పక్కన ఒక చిన్న చెరువు ఉంది. అందువలన ఈ చిట్టి పొట్టి చిన్న చిన్న జంతువులన్నీ ప్రతి సాయంత్రం అక్కడకు వచ్చి రకరకాల ఆటలను, పోటీలను, పోరాటాలను నిర్వహించుకొని సరదాగా మరియు ఉల్లాసంగా ఉన్నాయి. వారి ఆటలు ముగిసిన తరువాత వారు తమ దాహాన్ని తీర్చుకోవడానికి చెరువు వద్దకు వచ్చి నీళ్లు తాగేవారు. అడవిలో ఒక కుందేలు కుటుంబం నివసించేది. ఆ కుటుంబంలో అమ్మ కుందేలు, నాన్న కుందేలు మరియు వాటికొక బిడ్డ చిట్టి కుందేలు ఉండేవి. అమ్మ మరియు నాన్న కుందేలు ఇద్దరూ చిట్టి కుందేలును ఒంటరిగా వదిలేసి కుటుంబం కోసం ఆహారం మరియు నీటిని వెతుకుతూ అడవిలో తిరుగుతూ ఉండేవి. చిట్టి కుందేలుకు తనతో ఎవ్వరూ ఆడేవాళ్లు లేక రోజంతా చాలా నిరాశ చెందుతూ ఉండేది. చిట్టి కుందేలు కొంచెం పెద్దదైనాక తన పొద నుంచి బయటకి వెళ్ళడానికి పెద్దవాళ్ల అనుమతి ఉండడంతో తనతో ఆడుకోవడానికి స్నేహితులు అవసరమన్న విషయం తెలుసుకుంది. అంతలోనే బిగ్గరగా అరుపులు, గర్జనలు, కూతలు వినపడ్డాయి. ఎవరని తొంగి చూస్తే ఆడుతూ పాడుతూ గంతులు వేస్తూ నవ్వుకుంటూ ఆనందంతో కేరింతలు కొడుతున్న మిగతా జంతువుల చిన్ని చిన్ని పిల్లలు కనపడ్డాయి. చిట్టి కుందేలు అంతలో తాను ఇలా అనుకుంది, నేను కూడా అక్కడికి వెళితే అందరితో కలిసిమెలిసి చక్కగా ఆడుకోవచ్చు. అలా అనుకుంటూనే ఆ అల్లరి చిల్లరిగా ఆడుతున్న వారి వైపు పరుగు తీసింది. చిట్టి కుందేలు ఆట స్థలానికి చేరుకుని కోతిమామ కొడుకుని, నక్కబాబాయ్ కొడుకుని, ఏనుగత్త కూతురుని, చిలక పిన్నమ్మ కొడుకుని అందర్నీ చూసింది. మధ్య మధ్యలో ఉడత పెద్దమ్మ వేరే వేరే చెట్ల మీద నుంచి ఈ పిల్లల ఆటల్ని గమనిస్తుంది. పక్కన ఉన్న చెరువులో ఒక చిన్న తాబేలు తన తలని నీటిలో మరియు బయట పెడుతూ ఈత కొట్టడాన్ని ఈ చిట్టి కుందేలు చూసింది. అతను ఒడ్డుపైకి దూకి మళ్ళీ నీళ్లల్లో దూకేది ఈత కోసం. చిన్న తాబేలు చెరువులో ఆనందిస్తున్నట్లు అనిపించింది మరియు అతను నీటిని చాలా ఇష్టపడుతున్నట్టు అనిపించింది. చిట్టి కుందేలును చూసి చిన్న తాబేలు, హే, నువ్వెవరు? నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు, కానీ నువ్వు ఆ తెల్లటి కోటుతో చాలా అందంగా కనిపిస్తున్నావు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగింది.
నేను ఒక చిట్టి కుందేల్ని. మా అమ్మ నాన్న ఆహారం కోసం అడవికి వెళ్ళారు. నేనొక్కడనే ఇంట్లో కూర్చుని విసుగు చెంది ఆడుకోవడానికి వచ్చాను. దయచేసి మీతో ఆడటానికి నన్ను అనుమతిస్తారా? చిన్న తాబేలు ఉత్సాహంగా అడిగింది. ఓ, నువ్వు నీటిలో ఈత కొట్టగలవా అని. ఓ చిట్టి కుందేలు, నేను ఈత కొట్టలేను. నేను నీళ్ళంటే చాలా భయపడతానండి. ఓ అవునా, నేను ఈత కొట్టలేకపోతే మనం ఎలా ఆడగలం? మర్చిపో అని తాబేలు బదులిచ్చింది. చెట్టు మీద కూర్చుని వాటన్నిటినీ వింటున్న పిల్లకోతి, ఏ చిట్టి కుందేలు, చెట్టు ఎక్కగలవా? ఒక చెట్టుపై నుంచి ఇంకో చెట్టుపైకి దూకి కనీసం ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు దూకగలవా అని అడిగింది. కుందేలు పాపం, నేనెప్పుడు చెట్టు ఎక్కలేదు, కొమ్మ నుండి కొమ్మకు దూకలేను అంది. అంతలో అక్కడే చెట్టుపై ఒక చిలుకుంది. నువ్వు చెట్టు లేకపోతే నువ్వు చెట్టు నుండి తీయటి పండ్లను కొయ్యగలవా? వాటిని తినగలవా? నీకు చెట్టుపై ఎగరడానికి నాలాంటి రెక్కలు కూడా లేవు, కాబట్టి మీకు పండ్లు కూడా ఉండవు. శిశువు కుందేలు, హే వేచి ఉండండి, నేను పండ్లను తినను, నేలపై పెరిగిన గడ్డిని తింటాను. అప్పుడు మిగిలిన పిల్ల జంతువులన్నీ కలిసి బిగ్గరగా నవ్వడం ప్రారంభించాయి. గడ్డి మాత్రమే తినగలడట, ఇంకేమీ కాదట. కుందేలు వెంటనే, ఆగండి, గడ్డి మాత్రమే కాదు, కొన్నిసార్లు నేను ముల్లంగి మరియు క్యారెట్ కూడా తింటాను. అప్పుడు నక్కపిల్ల జోక్యం చేసుకుని, అబ్బా దేవుడా, నువ్వు ముల్లంగిని ఎలా తినగలవు? దాని చెడ్డ వాసన మరియు రుచి ఎంత ఘోరంగా ఉంటుందో, నువ్వు అసలు దాన్ని ఎలా తినగలవు? అది విని కుందేలు చాలా బాధపడింది మరియు ఇబ్బంది పడింది. కళ్ళల్లో నీళ్లతో అతను, దయచేసి నన్ను ఎగతాళి చేయడం మానేయండి, నాకు నచ్చినది నేను తింటాను. ఇవన్నీ చూస్తూ ఉన్న ఉడత పెద్దమ్మ కుందేలును రక్షించడానికి వచ్చి, ఆపండి మీరందరూ, ఈ చిన్నారిని ఇబ్బంది పెట్టడం మానేయండి, మీరెవరిని ఇబ్బంది పెట్టకూడదు. అప్పుడు జుత్తుల మారి నక్కపిల్ల తీయటి గొంతుతో, ఓ ఉడత పెద్దమ్మ, మేము అతన్ని అస్సలు ఇబ్బంది పెట్టలేదు, మేము అతనికి ఏవేవి విద్యలున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, తద్వారా అతన్ని మేము మా ఆటల్లో చేర్చుకోవచ్చు కదా. నక్కపిల్ల చాలా తెలివైనదవ్వడం వలన సురక్షితంగా మాట్లాడి ఇబ్బంది నుండి బయటపడింది. అప్పుడు పిల్ల ఎలుగుబంటి కుందేలు వైపు చూస్తూ, హే అక్కడ, మీ దేహం ఎందుకు అలా ఉంది, తెల్లగా మరియు మృదువుగా? నన్ను చూడండి, నల్లగా మరియు కఠినంగా. నా మీద దుమ్ము ధూళి ఉన్నప్పటికీ అవేవి కనిపించవు. నా నలుపు మరియు కఠినమైన దేహంతో నన్ను చూడండి. నేను చెయ్యాల్సిందల్లా ఈ చెరువులో మునగడం, ధూళంతా అదృశ్యమవుతుంది మరియు నేను మళ్ళీ శుభ్రంగా ఉంటాను. కానీ మీ తెల్లని మృదువైన శుభ్రమైన దేహంతో మీరు మురికిగా ఉంటే ఇక్కడ మేమందరం మీకు వచ్చి స్నానం చేయించాల్సి ఉంటుంది మరియు అది మాకందరికీ చాలా పెద్ద పని అవుతుంది. అది విని మిగిలిన శిశువు జంతువులు మళ్ళీ నవ్వడం ప్రారంభించాయి. ఇంతలో అక్కడ చీకటి పడటం ప్రారంభించింది. అప్పుడు నక్కపిల్ల ఇలా అనింది, సరే, ఇవాళకి అందరూ తిరిగి వెళ్ళిపోదాం, రేపు మళ్ళీ వద్దాం, చీకటి పడుతోంది. మేము అనుమతించడం గురించి నిర్ణయిస్తాం, మీరు మాతో పాటు ఆడచ్చో లేదో మేము చూసుకుని చెప్తాం. పాపం చిట్టి కుందేలు సాయంత్రం జరిగిందంతా ఆలోచిస్తూ బాధపడుతూ దిగులుగా ఇంటికి దారి పట్టింది. అందరి గురించి ఆలోచిస్తూ కోతిపిల్ల కొమ్మ నుండి కొమ్మకు దూకుతుంది. ఏనుగు పిల్ల మరియు తాబేలు పిల్ల నీటిలో ఈత కొట్టుకుంటూ ఆడుకుంటాయి. చిలుక పిల్ల గాలిలో పైకి ఎగరగలదు, కానీ నేను వీటిలో ఏది చేయలేను.
అప్పుడు కుందేలు నిర్ణయించుకుంది, నేను నాన్నకి ఇవన్నీ చెప్తాను. ఇవన్నీ నాన్న నాకు నేర్పుతాడు. చెట్లెక్కడము, నీటిలో ఈత కొట్టడము మరియు ఆకాశంలో ఎగరడము అన్నీ నేర్చుకుంటాను. అబ్బా, చెట్టు ఎక్కడం ఎంత అద్భుతం! అక్కడి నుండి నేల మీద ఏం జరుగుతుందో చూడొచ్చు అనే ఆలోచనలు కొనసాగాయి. కానీ నాన్నకు కూడా ఈ విద్యలు తెలియకపోతే నాకెవరు నేర్పిస్తారు? చిట్టి కుందేలు ఈ విద్యలన్నిటిని ఎవరైనా నేర్పిస్తే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తూ అలా ఆకాశం వైపు చూసింది. చిట్టి కుందేలుకి ఆకాశంలో ఏం కనిపించింది? అది ఒక పౌర్ణమి రోజు మరియు చంద్రుడు తెల్లగా, ప్రకాశవంతంగా మరియు ఆనందంగా మెరుస్తున్నాడు. కుందేలు పౌర్ణమి వెన్నెల్ని చూసింది. దానికి చాలా సంతోషం మరియు ఉత్సాహంగా అనిపించింది. చంద్రుడు తనకి మామ అవుతాడని తన నాన్న మరియు అమ్మ చెప్పడం దానికి గుర్తొచ్చింది. అమ్మ చెప్తూ ఉండేది, చందమామ ఎప్పుడూ ఎవరికి అవసరమైన సహాయం చేస్తాడు మరియు తనకి కూడా అలాగే సహాయం చెయ్యాలని కోరుకున్నాడు. కుందేలు ఈ ఆలోచనల్లో మునిగిపోయి పౌర్ణమి వెన్నెల్ని చూస్తూ ఆనందిస్తూ నడుస్తోంది. చందమామ కూడా చిట్టి కుందేలుని చూస్తూ సహాయం చేయాలని ఆలోచిస్తున్నాడు. వెంటనే చిట్టి కుందేలు దగ్గరకు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ఓ చిట్టి కుందేలు, ఎలా ఉన్నావు అని అడిగాడు. కుందేలు సమాధానంగా, నేనేమి అంత ఆనందంగా లేను. అయినా మీరెవరు? మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగింది. నేను చందమామని. నువ్వు నన్ను పిలుస్తున్నావని నేను విన్నాను. అందుకే నేను నీకోసం సహాయం చేయడానికి వచ్చాను అన్నాడు. అది విని చిట్టి కుందేలు సంతోషంతో ఎగురుతూ, చందమామ, నేను చాలా సంతోషంగా ఉన్నాను. తీయటి మాట చెప్పారు. నాకు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చావా? నువ్వు కూడా నాలాగే తెల్లగా ఉన్నావు, మంచివాడిలా ఉన్నావు అంది. చందమామ నవ్వుతూ, అవును, అందుకే నీకు విద్యలను నేర్పించి సహాయం చేద్దామనే నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. చిట్టి కుందేలు, చందమామ, నాకెక్కువ వద్దు. ఇక్కడ అందరూ నాకేమీ తెలియదంటున్నారు. నాకు కావాల్సిందల్లా ఆకాశంలో ఎత్తుగా ఉండి కింద జరుగుతున్న ప్రతిదాన్ని చూడాలి. ఇది చాలా బాగుంటుంది కదా అనంది. చందమామ, అవును, బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. కానీ ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుంచుకో, ఏదేమైనా కానీ నీకేమీ తెలియదని లేదా ఏమీ చేయలేవని ఎప్పుడూ అనుకోకు. ప్రతి వ్యక్తికి ఒక్కో నైపుణ్యం ఉంటుంది, గుర్తుపెట్టుకో. వాటిలో కొన్ని చెట్లు ఎక్కుతాయి, మరికొన్ని నీళ్ళల్లో ఈత కొడతాయి, మరికొన్ని ఆకాశంలో ఎగురుతాయి. అలాగే నువ్వు ఎంత వేగంగా పరిగెత్తగలవో నువ్వెప్పుడైనా గమనించావా? నువ్వు చాలా వేగంగా పరిగెత్తగలవు. నీ అంత వేగంగా ఎవ్వరూ పరిగెత్తలేరు. దీన్ని నువ్వెప్పుడూ గుర్తుపెట్టుకో అన్నాడు. చిట్టి కుందేలు ఆశ్చర్యంగా, సంతోషపడుతూ అది నిజమని గ్రహించింది. చందమామ కుందేలుని చూస్తూ, నేనిప్పుడు ఏం చేయబోతున్నానో తెలుసా అన్నాడు. నేను నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను మరియు నువ్వు ఎప్పుడు నాతోనే ఉండవు. కానీ అప్పుడు నువ్వు కూడా ఆకాశంలో తిరుగుతూ కింద జరిగే సంఘటనలన్నిటినీ చూడొచ్చు. పైనుంచి అడవులు, చెట్లు, జంతువులు మరియు అక్కడ ఆడే పిల్లలందరినీ చూడవచ్చు అన్నాడు. చిట్టి కుందేలు వెంటనే, నేను అక్కడుంటే అందరితో మాట్లాడగలనా అని అడిగాడు. నువ్వు ఎవరితో మాట్లాడాలనుకుంటే వాళ్లతో మాట్లాడచ్చు అన్నాడు. అయితే నాకు మా అమ్మా నాన్న నుండి దూరంగా ఉండడం చాలా కష్టం. నేను వాళ్ళని వదిలి ఉండలేను అంది చిట్టి కుందేలు. చందమామ నవ్వుతూ, నువ్వు దాని గురించి చింతించకు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను నిన్ను మీ అమ్మ నాన్న దగ్గరకు పంపుతాను. మిగిలిన సమయం నువ్వు నాతోనే ఉండాలి అన్నాడు. చిట్టి కుందేలు సంతోషంగా
సరే చందమామ, నేను వచ్చి మీతోనే ఉంటాను. చాలా సంతోషం. చందమామ తనతో పాటు చిట్టి కుందేలును తీసుకుని తిరిగి ఆకాశానికి ఎగిరిపోయాడు. కాబట్టి పిల్లలు, మీరు ఈసారి పౌర్ణమి రోజున చంద్రుణ్ణి చూసినప్పుడు చంద్రుడిలోని చిట్టి కుందేలును గమనించండి. మీరు మీ అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి మరియు స్నేహితులకు కూడా చూపించండి. చిట్టి కుందేలు చంద్రునితో పాటు ఎలా వెళ్ళిందో వారికి చెప్పడం మర్చిపోకండి. మీ అందరికీ ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నాం. మీరందరూ దీన్ని ఆస్వాదించారు కదా? ధన్యవాదములు. Children, in this story, you got to know how the rabbit reached the moon, isn't it? That was such a cute little story, isn't it, children? Yes. Please share it with your friends also. Okay? Thank you. Bye.